అందరికీ నమస్తే అండి. తిరుపతిలో నిన్న ఊహించని ఘటన జరిగింది. 6 ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మేబీ వాళ్ళందరూ కూడా సేఫ్గానే బయటికి రావాలని కోరుకుందాం, అంతకన్నా ఏమీ చేయలేం. అయితే ఈ ఘటన తప్పు ఎవరిదంటారు? ఎవరిదో ఒకరిది తప్పు లేనిదే, ఎక్కడో ఒక దగ్గర తప్పు జరిగిందే ఇంత నష్టం జరగదుగా, ఇంత భారీ మూల్యం చెల్లించుకోముగా. సో నష్టం జరిగింది, తప్పు జరిగింది. ఎవరు కారణం? పొద్దున నుంచి సాయంత్రం వరకు వాళ్ళని లోపల కుక్కిన పేలులా పడేసిన పోలీసులకు తప్ప, మొదటి నుంచి ఒక 15-20 రోజుల నుంచి కూడా విపరీతంగా హడావిడి చేసి, ఓవర్ యాక్షన్ చేసి, అది చేసి ఇది చేసి, భారీగా ప్రకటనలు ఇచ్చి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నాం, లక్షలాది టోకెన్లు సిద్ధం చేసాం, అది చేసాం ఇది చేసామని హడావిడి చేసిన పాలక వర్గానికి తప్ప, లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి విసిగి వేసారిపోయి గేట్లు తెరుస్తారనే సమాచారంతో ఉన్న పలంగా లేచి వెళ్ళిపోయి క్రమశిక్షణ వదిలేసి ముందు వాళ్ళని తొక్కేస్తున్నాము అనే ఇంగితం మర్చిపోయిన సాధారణ భక్తులకు తప్ప. సో ఎవరి తప్పు ఇక్కడ? ఎవరిదో ఒకరి తప్పు జరిగిందే, ఇంత ఘటన జరగదు. సో నేను ఓవరాల్గా జరిగినది ఏంటి అనేది ఉన్నదన్నట్టు చెప్పేస్తాను. అందులో తప్పు ఎవరిది అనేది మీరే డిసైడ్ అవ్వండి. అసలు అక్కడ ఏం జరిగిందనేది చెప్తా ఈ వీడియోలో. తప్పు ఎవరిది అనేది మీరు ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. నిజానికి ముక్కోటి ఏకాదశి అంటే స్వామివారికి ఇష్టం. సో వైష్ణవ ఆలయాలు కిటకిటలాడతాయి. అందులోకి పవిత్రమైన ఈ భూమి మీదే అత్యంత పవిత్రమైన వైష్ణవ దేవాలయం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి కాబట్టి దానికి లక్షలాది మంది భక్తులు వెళ్ళడం సర్వసాధారణం. నేను కూడా తిరుమలకు సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తుంటా. కానీ ముక్కోటి ఏకాదశి సందర్భంలో నేను వెళ్ళను. ఎందుకంటే అక్కడ అంతమంది భక్తులు ఉన్నప్పుడు నా నమ్మకం నాది. ఎందుకులే, ఏ గుడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామే కదా అనే నమ్మకం నాది. అయితే కొంతమంది భక్తులు ఏంటంటే ఎంతమంది ఉన్నా సరే వెళ్ళాలి, అక్కడికి వెళ్తే నేరుగా డైరెక్ట్గా దేవుడిని చూసినట్టే, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టే అనే నమ్మకమేమో. సో ఇదంతా కూడా తప్పు పట్టలేము. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళదే. భక్తి ఉండొచ్చు, కానీ అతిభక్తి ఉండకూడదు, అలాగని అల్పభక్తి ఉండకూడదు. భక్తి ఒక లిమిట్ వరకే ఉండాలి. సరే, ఇంతకీ విషయం ఏం జరిగిందంటే, సో ఆ ఘటన దృశ్యాలు మనం చూస్తే ఒళ్ళు గగురు పడుస్తుంది, కళ్ళు చెమ్మగిల్లుతాయి. నేను ఆ వీడియోలు మీకు చూపించలేను, ఎందుకంటే స్ట్రైక్స్ వస్తాయి, ఖచ్చితంగా స్ట్రైక్స్ వస్తాయి. అవన్నీ కూడా కొంచెం హృదయ విదారకమైన దృశ్యాలు అన్నమాట. కొన్ని ఫోటోలు చూడండి, మీరు మేబీ చాలా ఫోటోలు చూసే ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడ జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన ఫోటోలు అన్నమాట. చాలా ఫోటోలు వచ్చాయి. చూడండి, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో బాగా వైరల్ అయింది. అలాగే ఈ ఫొటోస్ అన్నీ చూడండి, ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తున్న దృశ్యం. సో అసలు ఏం జరిగిందంటే, వైకుంఠ ద్వార దర్శనం కోసం, తిరుమల స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ చేయడానికి తిరుపతిలో అంటే కొండ కిందే 8 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు, టోకెన్ల జారీ కేంద్రాలు. అవి బైరాగిపెట్టడ అని ఒకటి, అక్కడ రామానాయుడు స్కూల్ అని ఎంజిఎం స్కూల్ అని ఉందంట. అలాగే ఎంఆర్పల్లి, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలాగే 2వ చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన, ఇలా ఈ 8 చోట్ల కూడా టోకెన్లు జారీ చేయడానికి కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి నిన్న అంటే గురువారం పొద్దున్న 5 గంటల నుంచి, నిన్న కాదు ఈరోజు పొద్దున్న 5 గంటల నుంచి టోకెన్లు ఇస్తారని సమాచారం ఉండడంతో ఆ సమాచారం పూర్తిగా అందరికీ వెళ్ళలేదు. కానీ అధికారులు అయితే నిర్ణయించారు ఈరోజు పొద్దున నుంచి ఇవ్వాలి, రేపటి నుంచి దర్శనాలు స్టార్ట్ చేయాలని. సో దాంతో మొదటి 3 రోజులకు సంబంధించిన టోకెన్లు రిలీజ్ చేశారు. 1,20,000 టోకెన్లు ఇవ్వడానికి సిద్ధం చేశారు. సిద్ధం చేయడంతో నిన్న పొద్దున్న 5 గంటల నుంచే, అంటే బుధవారం ఉదయం 5 గంటల నుంచే ఈ కేంద్రాల్లో విపరీతంగా భక్తులు పెరిగిపోయారు. ముఖ్యంగా బైరాగిపెట్టడ కేంద్రం, ఇది ఉంది చూసారా, బైరాగిపెట్టడ కేంద్రం. ఇక్కడ ఎదురుగా ఒక పార్క్ ఉంది. ఈ కేంద్రం ఎదురుగానే ఒక పార్క్ ఉంది, స్కూల్లో అనమాట. ఆ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ ఎదురుగా పార్క్ ఉంది. భక్తులు భారీగా రావడంతో, వేల కొద్ది భక్తులు అక్కడికి ఉదయం 9 గంటల నుంచే రావడంతో ఆ భక్తులందరినీ కూడా ఒక పార్కులో పెట్టారు. ఎదురుగా ఉన్న పార్కులో పెట్టి బయట గేట్స్ లాక్ చేశారు. వాళ్ళకి టాయిలెట్లు వెళ్ళడానికి లేదు, ఆకలేసినా లేదు, ఏం చేసినా లేదు. బయట కొంతమంది పోలీసులు కాపలా ఉన్నారు. లోపల పార్కులోనేమో జనం, పార్కు పరిధిని మించి జనం వెళ్ళిపోతున్నారు లోపలికి, జనాన్ని కుక్కేస్తున్నారు. సో ఎప్పటికి టికెట్లు ఇస్తారా, ఎప్పటికి టోకెన్లు ఇస్తారని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఈలోగా శ్రీనివాసం క్యూ కాంప్లెక్స్, శ్రీనివాసం దగ్గర కూడా ఇక్కడ కూడా టోకెన్ల కోసం జనం భారీగా వచ్చేశారు, వేలాది మంది వచ్చేశారు. అలాగే జీవకోన దగ్గర కూడా వేలాదిగా వచ్చేశారు.
అలాగే రామచంద్ర పుష్కరిణి కావచ్చు, రెండో చౌల్ట్రీ, ఇందిరా మైదానం, ఎంఆర్పల్లి వీటన్నిటి దగ్గర ఎక్కువ ఉన్నప్పటికీ అత్యంత ఎక్కువగా రద్దీ ఎక్కువ ఉన్నదైతే జీవకోన, శ్రీనివాసం, బైరాగిపేట. సో మొదట జీవకోన దగ్గర చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ అస్వస్థతకు గురైంది. పోలీసులు అందరూ అక్కడికి వెళ్ళి కాస్త ఇబ్బంది పడ్డారు, సరి చేశారు. కాస్త ఉపశమనం అయ్యేసరికి బైరాగిపేట దగ్గర ఏం జరిగిందంటే, యాక్చువల్లీ పొద్దున్న 5 గంటల నుంచే జనం వస్తూ ఉన్నారు. మార్నింగ్ 5 గంటల నుంచే జనం నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నారనమాట. సో 5 గంటల నుంచి 7:30 పరిధి దాటిపోయింది. 7:30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటలకే దాదాపుగా ఈ క్యూ లైన్లన్నీ 80% ఫిల్ అయిపోయినాయి. ఇంకా జనం వస్తే పట్టడానికి కూడా ఖాళీ లేదు. ఒకరికొకరు కుక్కుకుంటున్నారు, ఒకరికొకరు తోసుకుంటున్నారు. మధ్యాహ్నం 12, 1 గంట 2 టైం అవుతూనే ఉంది, జనం వస్తూనే ఉన్నారు, టైం అవుతూనే ఉంది, జనం వస్తూనే ఉన్నారు. ఎప్పుడు టోకెన్లు ఇస్తారో కూడా క్లారిటీ లేదు. సో ఈలోగా ఈ బైరాగిపేట దగ్గర ఉన్న ఎదురుగా ఉన్న పార్కులో జనం బీభత్సంగా ఉండడం, ఎదురుగా టోకెన్లు ఇస్తున్నారు స్కూల్లో అని ఒక చిన్న పుకారు సాయంత్రం 8-8:30 ఆ టైంలో అనుకుంటా ఒక చిన్న పుకారు రావడంతో పోలీసులు అంటే ఆ లోపల కేంద్రం దగ్గరికి, కంప్యూటర్ దగ్గరికి స్టాఫ్ వెళ్ళారు. వాళ్ళు ఏదో సరి చేస్తున్నారు. దీంతో పార్కులో ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయ్యారు, అదిగో ఇస్తున్నారు టోకెన్లని. ఈలోగా పోలీసులు కూడా గేట్ దగ్గరికి వచ్చారు, గేట్ ఓపెన్ చేయడానికి. సో దాంతో ఒక్కసారిగా పార్కులో ఉన్న వాళ్ళందరూ లేచిపోయారు. ఉన్న వేలాది మంది ఒకేసారి లేచిపోయారు. దాదాపుగా 4-5 వేల మంది ఉన్నారంట అక్కడ. ఒకేసారి లేచిపోయి వెనక్కున్న వాళ్ళందరూ పరిగెట్టడంతో ముందున్న వాళ్ళు కింద పడిపోయారు. వాళ్ళని తొక్కుకుంటూ వీళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ భక్తులు ఏం ఆలోచిస్తారు? వాళ్ళు దేనికి వచ్చారు? టోకెన్లు తీసుకోవడానికి వచ్చారు. టోకెన్ల మీదే టార్గెట్ ఉంటుంది తప్ప, అరే కింద పడిపోయారు వాళ్ళు ఆగుదాము, వాళ్ళు లేసే వరకు ఆగుదాము, వాళ్ళు మనలాంటి భక్తులని ఎవడో ఆలోచించరు. సో దాంతో కింద పడిపోయిన వాళ్ళు ఆ కాళ్ళ కింద నలిగిపోయి ఊపిరి వదిలారనమాట. పాపం పోలీసులు శ్రమించారు, వాళ్ళని ఏదో ప్రాథమికంగా అది ఇది చేశారు కానీ యూజ్ లేదు. సో జరిగిన ఘటన ఇది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, వాళ్ళని పార్కులో అన్లిమిటెడ్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? క్యూ కాంప్లెక్స్ అంటే ఆ లైన్లు, క్యూలు అంత భారీగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పరిమితికి మించుతున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? అలాగే రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాపుల నుంచి ఇంకా జనం వస్తున్నప్పుడు మధ్యాహ్నమే వాళ్ళని మీరు అక్కడే ఉండండి, ఇప్పుడు రావద్దు అని ఎందుకు చెప్పలేకపోయారు? సో ఈ ఓవరాల్గా పోలీసులకు తప్పంటారా, యంత్రాంగానికి తప్పంటారా, పాలక మండలికి తప్పంటారా, భక్తులకు తప్పంటారా? చూడండి ఎన్ని రకాల ఘటనలు జరిగాయి చూడండి. అసలు లోపల పార్కులో ఎందుకు పెట్టారు? పోనీ పెట్టారు, పార్కు ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి పెట్టారు. ఎంతమందిని పెట్టాలి, ఎంతమందిని పెట్టారు? తర్వాత పార్కులో పెట్టిన తర్వాత అట్లీస్ట్ అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయలేదు. పార్కులో విచ్చలవిడిగా ఎవరికి వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏమీ క్యూ లైన్ లేదు, పార్కులో ఏమీ బ్యారికేడ్లు లేవు, లైన్లో రావడానికి లేదు, ఒకేసారి వచ్చేసారు అంతే. దాంతో ముందున్న వాళ్ళందరూ కింద పడిపోయి నలిగిపోయి చనిపోయారు. అక్కడ 5గురు చనిపోయారు. జీవకోన దగ్గర అస్వస్థతకు గురైన మహిళ తర్వాత చనిపోయారు. సో ఓవరాల్గా 6గురు. సో ఈ 6 ప్రాణాలకు కారణం ఏమిటి అనేది మనం ఒకసారి అన్వేషిస్తే నిజానికి చాలా దారుణమైన దుర్ఘటన. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే, ప్రతి సంవత్సరం జరుగుతాయండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈరోజే ఏమీ కొత్త, ఈ సంవత్సరమే ఏమీ కొత్త కాదు. ఇదేదో 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరాలు కాదు, లేదా 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే జాతర కాదు. ప్రతి సంవత్సరం జరిగేదే, ప్రతి సంవత్సరం భక్తులు వచ్చేదే, ప్రతి సంవత్సరం టోకెన్లు ఇచ్చేదే. కానీ ఈ సంవత్సరం ఎందుకు జరిగింది ఇంతగా? పోలీసుల నిర్లక్ష్యం ఉంది. పొద్దున నుంచి సాయంత్రం వరకు పోలీసులు అక్కడ బయట ఉంటూనే ఉన్నారు. అక్కడ పోలీసులు వెళ్ళి తెచ్చుకుంటున్నారంట, వాళ్ళకి కావాల్సిన టోకెన్లు, వాళ్ళకి కావాల్సిన టికెట్లు తెచ్చుకుంటున్నారంట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కో, వాళ్ళకి తెలిసిన వాళ్ళకో. కానీ లోపలేమో వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లోపల ఉంచారు, పార్కులో ఉంచారు. కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి కూడా లాక్ ఓపెన్ చేయట్లా, బంధించి ఉంచేశారు. వాళ్ళు టాయిలెట్ వెళ్ళడానికి కూడా లేదంట. చివరికి ఇరిటేషన్ వచ్చేదా? ఏమండి, పొద్దున్న 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, రాత్రి వరకు అలాగా ఒకే చోట ఉండేసరికి మనిషిలో మైండ్ పనిచేస్తుందా? ఇరిటేషన్ వచ్చేదా? ఇంకా కామన్ సెన్స్ అనేది అవుట్ పోతుంది. మనిషి ఏం చేస్తాడో కూడా తెలియదు. సో అంత దారుణంగా పరిస్థితి ఉందన్నమాట. అంత దారుణమైన పరిస్థితి నుంచి భక్తులు ఇంకా ఒకేసారి తోసుకున్నారు, తోపులాట జరిగింది. ఇందులో నేనైతే పార్కులో పెట్టడం, అక్కడ పార్కులో పెట్టాలి అనుకున్నప్పుడు లైన్లు లేకపోవడం, అక్కడ అంతమంది జనం ఉన్నప్పుడు సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఇదంతా కూడా నేను పోలీసులు తప్పంట, ప్లస్ పాలక వర్గానికి తప్పంట, అధికారులకు తప్పంట. భక్తులు అంటే ఆ టైంకి వాళ్ళు ఏం ఆలోచించరండి. ఎవరైనా ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అంతే, అరే ముందు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్దామని ఎవడు ఆలోచిస్తాడు? సినిమా టికెట్ల దగ్గరే ఆలోచించరు,
సినిమా టికెట్ల దగ్గర కానీ, దేవుడి దగ్గర కానీ, పుష్కరాల దగ్గర కానీ. అప్పుడు గోదావరి పుష్కరాల్లో జరిగింది అదేగా. చంద్రబాబు గారు లోపల స్నానం చేస్తున్నారు, ఎక్కడేమో బారికేడ్లు కట్టి ఆపారు. చంద్రబాబు గారు వెళ్ళిపోయిన వెంటనే ఒకేసారి బారికేడ్లు లేపేయడంతో అందరూ వెళ్ళిపోయారు. వెనకున్న వాళ్ళేమో ముందు వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. సో సాధారణంగా ముందున్న వాళ్ళకి ఎప్పుడూ నష్టమే, వెనకున్న వాళ్ళు తొక్కేస్తారు. ముందున్న వాళ్ళు ఎందుకు, మేము త్వరగా వెళ్ళిపోవచ్చు కదా, మాకు త్వరగా అందుతాయి కదా అని ముందుంటారు. ఈలోగా వెనక్కున్న వాళ్ళేమో మాకు అందవేమో, మా వరకు రావేమోనని తోసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతి చోట జరిగేది అదే. సినిమా టికెట్లు కానీ, పుష్కరాలు కానీ, ఇక్కడ కానీ, ఎక్కడైనా జరిగేది అదే. సో చాలా దారుణం జరిగింది. సో దీనిలో తప్పు ఎవరిది అంటారనేది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇటువంటి ఘటనలు అయితే మళ్ళీ జరగకుండా యాక్షన్ తీసుకోవాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.